जय। अब कम नियर सर, आपका नाम क्या है? दक्षिणामूर्ति। सर, आपको कैसे लगा? हाउ यू आर फीलिंग अबाउट दिस यस आवर हिंदू धर्मशाला? आपका फीडबैक दीजिए. మనం ఈరోజు కంచికి వచ్చాము. మనం ఎక్కడికి పోయినా కూడా ధర్మసత్రాలలో కూడా మనం అమౌంట్ కట్టాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో కూడా మనకు కంచిలో హిందువుల కోసం తన సొంత నిధులతో ఉన్న కుటుంబం అంతా కూడా వాళ్ళ పూర్తి ఇంటిని 3 అంతస్తుల ఇంటిని కేవలం హిందువుల కోసమే, ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునే హిందువుల కోసమే పూర్తి ఉచితంగా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ దక్షిణామూర్తి గారు వాళ్ళు ఎల్ఎన్టీ కమిటీలో ఎంపీలో చేస్తుండే, వాళ్ళు జాబ్ పోయిన తర్వాత కూడా పూర్తి టైం ఈ కార్యక్రమానికి కేటాయించి హిందువుల యొక్క అభ్యున్నతికి, అంటే ఎక్కడ పోయినా హిందువులు ఇట్లా డబ్బులు కట్టాల్సి వస్తుంది అలా కాదని చెప్పేసి వాళ్ళ ఒక ఐడియాలజీతో తన సొంత ఇంటిని మన కోసం, అంటే కేవలం హిందువుల కోసము ఫ్రీగా ఇక్కడ ఏర్పాటు చేశారు. మనం 3 డేస్ ఉండడానికి ఇక్కడ మంచి అవకాశాలు కల్పిస్తున్నారు. మనం ఒకవేళ ఫుడ్ కావాలనుకుంటే మనం ఓన్గా తెచ్చి ఇక్కడ ప్రిపేర్ చేసుకోవడానికి వీళ్ళు గ్యాస్ కానీ మిగతా అన్నీ కూడా కేటాయిస్తున్నారు. వీళ్ళు చాలా అభినందనీయంగా మనం ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జై శ్రీరామ్. ఈరోజు మేము నంద్యాల నుంచి కాంచీపురం పట్టణానికి విచ్చేసినప్పటి నుంచి మాకు అన్ని రకాలుగా అండదండగా ఉంటూ ఇక్కడ కాంచీపురంలో కామరాజన్ వీధి తాలూకా ఆఫీస్ తర్వాత ఉన్నటువంటి ఏరియాలో ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించినటువంటి కామరాజు గారు ఈ యొక్క వసతి గృహాన్ని మా కోసం ఇస్తూ ఎటువంటి డబ్బును స్వీకరించకుండా మాకు సహకరించారు. అలాగే హిందువు ఎవరైనప్పటికీ ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఇక్కడ అన్ని వసతులతో పాటు మనకు మధ్యాహ్నం పూట భోజనం మనమే సొంతంగా తయారు చేసుకొని స్వీకరించేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క సదవకాశాన్ని ప్రతి ఒక్క హిందువు ఉపయోగించుకోగలరు అని చెప్పేసి తెలుపుతున్నాను. వీరి కుటుంబానికి భరతమాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి కుటుంబానికి ఆశీస్సులు ఎల్లవేళలా కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. భారత్ మాతా కీ जय। ఓకే.